ఇరుముడి అండి. ఇంకా సినిమా ఎలా ఉందిరా అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక గోపురవేశం ఉందండి. అక్కడ ఫస్ట్ చేసే పనేంటి? పాలు పొంగిచ్చాలి. సరే చూస్తున్నాం. పాలు పొంగుతున్నా అన్న టైంలో స్టవ్ కట్టేస్తే ఎలాగుంటది? అలా ఉంది సినిమా. సినిమా బాలేదు అనట్లేదు మళ్ళా. మీరు పెట్టిన డబ్బులకి 100% వర్త్ అనే చెప్తున్నా. సినిమాలో 2 ట్విస్టులుంటాయి. లిటరల్లీ ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయడు అసల. నిజంగా ఒక్క నిమిషం షాక్‌లో ఉంటాం. మరి ఇన్ని చెప్తున్నాం ఏం మిస్ అయిందిరా సినిమాలో అంటే, ఒక సినిమాకి వెళ్ళామండి. బయటకు వస్తున్నప్పుడు ఒక హైట్‌తో బయటికి రావాలి. ఎగ్జాంపుల్ మన 'కల్కి' తీసుకోండి, 'రంగస్థలం' తీసుకోండి, 'దసరా' గాని, 'పుష్ప 2' గాని, 'కేజీఎఫ్ 2' గాని ఒక హైతో బయటకు వస్తాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'రంగస్థలం' అండి. వాళ్ళన్నీ చనిపోయాడని తెలిసిన వెంటనే ఊరూరు వెతుక్కొని వెళ్ళి మరి జగపతి బాబు గారి క్యారెక్టర్ ని పరిగెత్తించి కొట్టి మరి చంపుతాడు. ఆ కోపం గాని ఆ కసి గాని తెలుస్తది. మనం కూడా కనెక్ట్ అవుతాం మూవీకి. కానీ 'ఇరుముడి' సినిమా క్లైమాక్స్ ఫైట్ లో అది క్లియర్ గా మిస్ అయింది. అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, అక్కడ టైంకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేదు. ఒక హై ఇచ్చి మీరు లాస్ట్ లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసేవాడిని. బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. రవితేజ గారి కంబ్యాక్ ఫిలిమే. ఇంకా రవితేజ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, రాజమౌళి గారి డైరెక్షన్ ని డామినేట్ చేసిన హీరో ఈ మూవీలో ఇచ్చి పడేస్తారు అంతే. క్లియర్ గా తెలుస్తుందండి ఈసారి ఎలాగైనా మంచి అవుట్పుట్ ఇవ్వాలి, దాన్ని డెలివర్ చేశారు కూడా. సాయి కుమార్ గారికి మంచి రోల్ ఉంటది మూవీలో. ఇంకా చిన్నపిల్ల క్యారెక్టర్ ఎవరైతే చేశారో సర్ప్రైజింగ్లీ ఆవిడ కూడా చాలా బాగా చేశారు. డాటర్ అండ్ ఫాదర్ బాండ్ చాలా బాగుంటది, చాలా బాగా చూపించారు మూవీలో. వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా బాగా చేశారని చెప్పాలి. సరే కాస్టింగ్ ఇక్కడ వరకు ఒక పక్కన పెడితే, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం వెళ్ళేసరికి ఎన్న ట్విస్ట్ తలేవా అంటాం, కానీ దాన్ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం రావాలి. మన లెనిన్ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ ఈ మూవీలో కూడా ఉంటారు. ఆల్రెడీ ఆ సినిమాలో నెగిటివ్ రోలే చేస్తారు ఆ క్యారెక్టర్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మళ్ళీ నెగిటివ్ రోలే కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంకా టీచర్ రోల్ లో చేసిన ఆవిడ కూడా బాగానే చేశారని చెప్పాలి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారండి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారండి. కొన్ని చోట్ల మ్యూజిక్ అయితే బానే ఉంది, కానీ నాకు ఎందుకో ఉండాల్సిన దగ్గర లేదనిపించింది. సాంగ్స్ వినడానికైతే బాగున్నాయి, ఇది మాత్రం ఒప్పుకోవాలి. కానీ డిఎస్పీ గారిని బాగా మిస్ అయ్యామండి అసలు. బట్ ఓవరాల్ మూవీ అయితే బానే ఉంది. ఆ క్లైమాక్స్ ఫైట్ లో ఎమోషన్ ఎక్కకపోవడం వల్ల నాకు మూవీ చిన్న ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది. బట్ మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ యువర్ సినోఫైల్ సైనింగ్ ఆఫ్.